తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలే బరిలోకి దింపుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అధికారంలోకి వచ్చేందుకు 100 రోజుల ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. బీఆర్ఎస్ కు బీజేపీనే పూర్తి ప్రత్యామ్నాయమని కూడా ప్రజలు నమ్ముతున్నారన్నారు. సర్వేలు ఎన్ని రకాలుగా ఉన్నా తెలంగాణలో విజయం సాధిస్తామంటూ కూడా లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వచ్చే ఎన్నికల్లో చూస్తారని కూడా డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. కేంద్రం ఆమోదించిన రైల్వే ప్రాజెక్టుపై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. తీసుకున్నది తెలంగాణ సంబంధించి తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నది. ఒకవైపు రాజకీయంగా 2 రాష్ట్రాల ప్రజలు బీజేపీని పెద్దగా బలపరచపోయినప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దగా మరి గెలుపు సాధించకపోయినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు టీం ఇండియాగా మరి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి ఏ రకంగా ఇవాళ వారు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారో, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించకపోయినప్పటికీ కూడా అటు రైల్వేలు అయితే కానివ్వండి, మీరు అనేక ఈ యొక్క నేషనల్ హైవేస్ అయితే కానివ్వండి, మరి ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ లో కానివ్వండి, స్టేట్ కాంట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, వారు సహకరించకపోయినప్పుడు కూడా మరొక మైలురాయిగా స్వాతంత్రం తర్వాత